నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, లక్ష్మణరావు గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరొకసారి చెప్పండి. 2006 ఏప్రిల్ 11 సాయంత్రం 5:30 ఎక్కడ పుట్టారండి? మెడ్రాస్. మాట్లాడండి గురువు గారితో, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి సార్. అతని లైఫ్ ఎలా ఉంటుంది, స్టడీ లైఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ లగ్నంలో చంద్రకేతువుల కలయిక ఉందండి. ఇది కన్యా లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2వ పాదం. ఇది కొంత ఈ చంద్రకేతువుల కలయిక లగ్నంలో ఉన్నట్లయితే ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చంద్రరాహుల కలయిక కానీ చంద్రకేతువుల కలయిక కానీ లగ్నంలో ఉన్నట్లయితే కొంత ఇబ్బంది తప్పకుండా కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇబ్బంది అంటే మానసికంగా అతను ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడో అన్నది ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయవలసి ఉంటుంది. ఇందులో ఇప్పుడు చంద్రమహాదశలో కేతువు కూడా జరగటం ఇది అంత మంచిది కాదు. వచ్చే మార్చి వరకు కూడా కొంత ఆరోగ్య సంబంధంగా మానసికంగా కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. 2వ ఇంట్లో గురువు వక్రించి, 6వ ఇంట్లో శుక్రుడు, సప్తమ రవి బుధ రాహువులు, బుధుడు నీచ స్థితిలో, దశమ కుజుడు, ఏకాదశ శని ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు ఈ జన్మజాతక రీత్యా ఉత్తరా నక్షత్రం కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం చాలా వరకు మంచిది. విద్యాస్థానాధిపతి పర్వాలేదు, సప్తమాధిపతి అయినటువంటి గురువు 2 కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చంద్రకేతువుల కలయిక లగ్నంలో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి తప్పకుండా మహాగణపతిని ఆరాధన చేసుకోవటం ఈ అబ్బాయికి అన్ని విధాలా శ్రేయస్కరం. మరొక కాలర్ ఉన్నారండి, సుభద్ర గారు, వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/4/1989. టైం చెప్పండి. ఉదయం 9-10 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రిలో. ఉదయం 9-10 మధ్యలో. మాట్లాడండి గురుగారితో, మీ సందేహాన్ని అడగండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, మా బాబు గురించి. చెప్పండి. 10/4/1989. పర్వాలేదు చెప్పండి. అంటే బాబు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, జాబ్ మ్యారేజ్. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, మళ్ళీ జాబా? అలాగే కాదండి, అంటే మారే అవకాశం ఉందా లేదా? ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 4వ పాదం. దశమాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలో, ఇక్కడ దశమాధిపతి అయినటువంటి శని అష్టమ స్థితిలో ఉన్నాడు. కానీ దశమంలో రాహు ఉన్నాడు. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది, గురువు లగ్నంలోనే ఉన్నాడు. ఇక్కడ మారటం కన్నా కూడా ఉన్న దాంట్లో ఉండటమే మంచిది. అనవసరంగా దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఉన్న దాంట్లో ఉండటమే ఎంతో శ్రేయస్కరం. ఇంకా వివాహానికి సంబంధించినంత వరకు ఇక్కడ మీరు వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. రేపు జనవరి తర్వాత ఇతనికి అనుకూలత తప్పక కనబడుతున్నది. మరొక కాలర్ ఉన్నారండి, రజనీ కుమారి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. 10వ తారీఖు అండి. చెప్పండి. 10వ తారీఖు 7వ నెల 1992. 92. టైం చెప్పండి. 11:30 అండి. ఎప్పుడండి? ఉదయమా? సాయంత్రం రాత్రి పూట. రాత్రి 11:30కి. ఎక్కడ పుట్టారు? గుంటూరు జిల్లా అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా, చెప్పండి. వివాహం గురించి అడుగుదామని చెప్పేసి. ఈ పాప జన్మజాతకంలో ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థితిలో ఉన్నప్పటికీ, ధనాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గోచార రీత్యా ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. అందులో గురువు యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఈ జన్మజాతకానికి రేపు జూన్లో బుధుడిలో శని వస్తాడు. శని ఏకాదశంలో ఉన్నాడు, బుధుడు పంచమంలో ఉండి సమదృష్టితో చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చే జూన్లో అంటే వచ్చే శ్రావణ మాసంలో ఈ పాపకి వివాహం చేస్తే అన్ని విధాలా బాగుండేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరొక కాలర్ ఉన్నారండి, తణుకు నుంచి జయంతి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువుగారు నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 3, 1994 మధ్యాహ్నం 3:30 అండి. ఎక్కడ పుట్టారండి? తణుకులో అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి గురువుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. పాపకి ముందు మ్యారేజ్ చేసామండి. అది
బంద్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే మ్యారేజ్ చేయాలి. ఎప్పుడు చేయొచ్చు అంటారు? ఏమైనా దోషాలు ఉన్నాయి పాపకి అని? ఈ పాప దాంట్లో మాంగళ్య దోషం ఉందమ్మా. అష్టమంలో కుజశనుల యొక్క కలయిక ఉన్నది. ఇది కుజదోషం కిందకి వస్తుంది. అది మాంగళ్య దోషం కూడా ఉన్నది. అందులో శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తప్పక మాంగళ్య దోషం ఉన్నది. ఇక్కడ బుధ మహాదశ జరుగుతుంది. ఇక్కడ జాతక రీత్యా మీరు ఇంకొక 2 సంవత్సరాలు అవన్నీ ఏదైనా సరే ఒక పనిలో స్థిరత్వం కలిగి ఉండేదానికి ఉంచితే బాగుంటుంది. చిన్నదే కాబట్టి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా 2 సంవత్సరాలు గురువు జన్మరాశికి వచ్చి కుటుంబ స్థానానికి వచ్చేటప్పుడు కానీ లేదా కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కానీ, అంటే ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది అనమాట. మీరు ఆగితే కొంతవరకు ఈ పాపకి మంచి లైఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఆగకుండా చేస్తే మళ్ళీ సప్తమంలో బుధుడే ఉన్నాడు. ఆ బుధ మహాదశే జరుగుతుంది 2014 నుంచి బుధ మహాదశ. మీరు 2014 తర్వాత 14 జూలై తర్వాత వివాహం చేసి ఉంటారు. అది బ్రేకప్ అయిపోయింది. మరలా చేసినా కూడా ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల బుధ మహాదశే జరుగుతుంది. కాబట్టి ఇంకా నాకు తెలిసినంతవరకు 2 సంవత్సరాలు కంప్లీట్గా ఆగటం మంచిది. ఈలోపు ఆమెను ఏదైనా ఒక పనిలో అంటే వృత్తిలో ఉద్యోగంలో పెట్టడం లేదా ఆమె ఏదైనా చదువుకుంటానంటే చదివించడం లాంటివి చేస్తే ఆమె జీవితానికి ఉపయోగపడుతుంది. మరొక కాల్ ఉన్నారండి, గుంటూరు నుంచి లలిత గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి అండి. చెప్పండి. 36 మరొకసారి చెప్పండి. 36 36 97 97. టైం చెప్పండి. 10 గంటల 30 నిమిషాలకు ఉదయం. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు. ఎక్కడ పుట్టారండి? రేపల్లె. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహాన్ని అడగండి. నమస్కారం అండి. 30 జూన్ 97 ఉదయం 9:30 రేపల్లె, అంతేనమ్మా? అవునండి. లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది సింహలగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 2వ పాదం, జన్మలగ్న రాహు, కుటుంబ స్థాన కుజుడు. ఇక్కడ కుజదోషం ఉన్నది. అలాగే 6వ ఇంట్లో గురువు కూడా వక్రించి మకర రాశిలో, ఆయనకి అది మంచిది కాదు, నీచ స్థానంలో ఉండటం. సప్తమ కేతు, అష్టమ శని, 9వ ఇంట్లో చంద్రుడు, అలాగే ఏకాదశర విభుదులు, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చంద్రమహాదశ జరుగుతూ ఉన్నది. ఇది కొంత వ్యయాధిపతి అయి భాగ్యరాశిలో ఉండటం కొంత తండ్రికి ఇబ్బంది కలిగించేదానికి, తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నది. ఈ అబ్బాయికి కుజదోషం కూడా ఉన్నది. కాబట్టి ఈ కుజదోషానికి కూడా పరిహారం చేసుకోవటం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని తరచూ చేయటం వలన కొంత దోష పరిహారం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, ఆంజనేయులు గారు లింగాపురం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 991 డేట్ ఆఫ్ బర్త్. మీరు చెప్తుంది ఏమీ అర్థం కావట్లేదండి, దయచేసి మళ్ళీ చెప్పండి. 991 డేట్ ఆఫ్ బర్త్. సంవత్సరం చెప్తున్నా బాబు, డేట్ ఆఫ్ బర్త్ అంటారు, దాన్ని ఇయర్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్ అంటే తేదీ, నెల, సంవత్సరం చెప్పాలి. 6వ నెల 12వ తారీఖు. మరి అదే చెప్పాలి. 12వ తారీఖు 6వ నెల 91. ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకు పుట్టి? అది టైం తెలియదు. టైం తెలియకుండా జాతకం రాదమ్మా. ఎన్నిసార్లు చెప్పున్నాను మీకు, అదే చెప్తున్నాను మరలా. టైం లేకపోతే జాతకంలో నేను ఇప్పుడు ఈ టైంకి 3 గంటలకు వేస్తే 3 గంటలకు వస్తుంది. 3 గంటలకు పుట్టేవని లేదు కదా. జన్మ జాతకంలో చక్రం అనేది రావాలి అంటే తప్పకుండా లగ్నం అనేది ఉండి తీరాలి. లగ్నం ఉండాలంటే సమయం ఉండి తీరాలి. సమయం ఉంటేనే జన్మ జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయో చెప్పగలుగుతాము. అంతే తప్ప ఊరికినే ఏదో మీకు జాతకం ఇక్కడ చెప్తున్నారు కదా అని చెప్పి టైం లేకుండా మీరు చేసిన ప్రయోజనం అనేటువంటిది ఉండదు. దయచేసి అది గమనించుకోవాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది సర్టిఫికేట్స్లో తెలియకుండా సర్టిఫికేట్స్లో రాసిన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూడా జాతకం చెప్పమంటారు. అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి దయచేసి మీరు డేట్తో పాటుగా డేటు, నెల, సంవత్సరం కరెక్ట్గా ఉండాలి. టైం కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటే కూడా పర్వాలేదు, కానీ అసలు టైం ఏమి లేకుండా మాత్రం జాతకం అనేటువంటిది రాదు. అది చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. మరొక కాల్ ఉన్నారండి, రమాదేవి గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే నా గురించేనండి. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి చెప్పండి.
ఒకటి ఏప్రిల్ 1968 అండి. టైం చెప్పండి. సాయంత్రం 7:02 అండి. ఎక్కడ పుట్టారు? కొవ్వూరు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు. మాట్లాడండి గురువుగారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. అంటే నాకు ఎలా ఉంటది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నేను స్థిరపడగలనా జీవితంలో, నా భర్త ఏదైనా బిజినెస్ చేయగలరా నా తరఫు? ఇక్కడమ్మా మీది లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 2వ పాదం, 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో శని నీచంలో, సప్తమంలో కుజుడు నీచ స్థితిలో, రవి బుధు శుక్రులతో కుజదోషం సంపూర్ణంగా ఉన్నటువంటిది. 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో చంద్రుడు. ఈ 10వ ఇంట్లో చంద్రుడు ఉన్నారు కాబట్టి మీ పేరు మీద, ఎందుకంటే మీకు మాతృస్థానంలో ఉన్నటువంటి శని, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఇక్కడ నీచంలో ఉన్నారు. అందులో కూడా గురువు అనుగ్రహం ఏమైనా ఉందంటే, అయితే వ్యయాధిపతి అష్టమంలో ఉన్నాడు, అది ఆయుష్కి సంబంధించి అనే విధాలు అది కొంత యోగ్యంగానే ఉంటుంది, అందువల్ల ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ చంద్రుడు దశమ స్థానంలో ఉన్నందువలన, చంద్రుడు నీటి కారకుడు, ఆహారానికి కారకుడు, వాటికి సంబంధించినటువంటి నీళ్ల సంబంధమైనటువంటి వ్యాపారాలు అంటే పాలు, నీళ్లు, అలాగే ఆహార పదార్థాలకు సంబంధించిన అంటే హోటల్స్, ఇలాంటి వాటిల్లో మాత్రమే కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ కుజదోషము ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కుజదోషానికి తప్పక పరిహారం చేసుకోవాలి. లేకపోతే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళే కాదు. ఇప్పుడు మీరు అడిగారు, నా భర్త వ్యాపారంలో స్థిరపడగలగలా, మేము మా జీవితం ఎలా ఉంటుంది, అతని వలన కూడా ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఆయన ఎంత మంచివాడైనా కూడా, ఆయన ఏం చేసినా కూడా అది కలిసి రాకుండా పోవడానికి కారణం మీలో ఉన్న కుజదోషమే అవుతుంది. దానికి కారణం ఏంటంటే, మనం అనుభవించే యోగం ఉంటేనే మన తండ్రి కానీ మన భర్త కానీ సంపాదిస్తారు. చిన్న వయసులో తండ్రి, వయసు వచ్చిన తర్వాత పెళ్ళయిన తర్వాత భర్త, మనకు ఆ యోగం తప్పకుండా ఉండి తీరాలి. కాబట్టి ఇక్కడ సప్తమలో దోషం ఉండటం వలన వారు చేసే ప్రయత్నం కలిసి రాకుండా, అదే మీ పేరు మీదుగా మీరు దగ్గరుండి చేసే పని అయితే ఆహార సంబంధమైన, పానీయ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు కలిసి వచ్చేదానికి అవకాశం. మరొక కాల్ ఉన్నారండి, గోపాల్ గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం దయచేసి టీవీ చూడొద్దండి, నాతో మాట్లాడండి. నా గురించి మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/1988 మేడం. 10/5/1988. టైం చెప్పండి. రాత్రి 9:00 మేడం. ఎక్కడ పుట్టారండి? విలేజ్లో మేడం. ఎక్కడ? విలేజ్ పేరు చెప్పండి. ఊట్పల్లి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్, నాకు చాలా రోజుల నుంచి ఉద్యోగం ట్రై చేస్తున్నాను సార్. అసలు ఉద్యోగం వస్తలేదు. నా పేర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? నీ జన్మ జాతకంలో లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం, రాశి వచ్చేసి నీది కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం. వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు, 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. కానీ పరివర్తన యోగం ఉన్నది. వివాహం వలన, నీ భార్య వలన నీకు జీవితం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంత వరకు నువ్వు ఒకరి కింద పని చేయాలన్నా కూడా పని చేయలేనటువంటి స్థితి నీ జాతకంలో ఉన్నది. ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి వాడు, సప్తమాధిపతి అయినటువంటి వాడు రెండూ కలిసి 6వ ఇంట్లో ఉన్నారు. దీనివలన వివాహ ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు కొట్టమిట్టాడేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వివాహం అయినా కూడా ఆవిడ జాతకరీత్యా మీకు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఉద్యోగానికి సంబంధించినంత వరకు రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ భాగ్యాధిపతి ఆయన, కానీ దశమాధిపతి కాదు. కానీ ఒక అవకాశం 2018 మే లోపుగా ఉంది, 2017 మే నుంచి ఉద్యోగ సంబంధంగా. ఇక్కడ కానీ మీరు ఉద్యోగాన్ని శ్రద్ధ పెట్టి సంపాదించుకోలేకపోతే ఉద్యోగం అనేటువంటిది ఉండదు. అది మీరు సొంతంగా ఏదైనా ఇంకా పని చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు విష్ణు, ఇప్పుడు మీరు వికారాబాద్లో ఉన్నట్లయితే శనివారం కావచ్చు, లేకపోతే బుధవారం కావచ్చు, పక్కనే ఉన్న అనంతగిరిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవటం చాలా వరకు మీకు మంచిది. మరొక కాల్ ఉన్నారండి, గుంటూరు నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి. బాబు పేరు రేగన్ రెడ్డి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ తారీఖు 11వ నెల 91 సంవత్సరం. ఎన్ని గంటలకి? 11వ నెల. టైం చెప్పండి. 5వ తారీఖు అండి. చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలండి. మధ్యాహ్నం 2 గంటలు. ఏ ఊరు? అది గుంటూరు దగ్గర రెడ్డిపాలెం అండి. గుంటూరు. ఓకే అమ్మా, చెప్పమ్మా. రేవంత్ రెడ్డి గురించి ఏం కనుక్కోవాలని ఫోన్ చేశావు? రీగన్ రెడ్డి అండి. రీగన్ రెడ్డి. చెప్పండి. బాబు అంటే 2వ సంవత్సరం చదువుతున్నాడండి. ఓకే అమ్మా.
బాబు జాబ్ గురించి వివాహం గురించి చెప్పండి. ఈ అబ్బాయి జన్మ జాతకం లగ్నం వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి ఇది తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. ఉద్యోగ స్థానంలో బుధుడు చక్కగా ఉన్నాడు, పరివర్తన యోగాలు ఉన్నాయి, ఇవి మంచిదే, అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. సప్తమ గురువు, అష్టమ శుక్రుడు ఉన్నాడు, తండ్రి స్థానాధిపతి కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉన్నది. జన్మజాతకంలో పెద్ద దోషాలు లేకపోయినా భాగ్యాధిపతి అష్టమ స్థితిలో ఉండటం అది అంత మంచిది కాదు. శుక్రుడు అష్టమంలో ఉండిపోవటం తల్లిదండ్రులను ఇబ్బందికి గురి చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది కాబట్టి గురువు చక్కగా ఇక్కడ 7వ ఇంట్లో ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి కూడా ఇప్పుడు 2వ సంవత్సరమే కాబట్టి బీటెక్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మజాతక రీత్యా కొంతవరకు ఆయన చదువు అయిపోయేసరికి తప్పకుండా అయిపోయిన తర్వాత ఏదో ఒక తనకు తగినటువంటి జాబ్ చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. రేపు జనవరి వరకు ఉండి మళ్ళీ తర్వాత ఒక 5 నెలలు లేకపోయినా మరలా అక్టోబర్ వరకు తిరిగి ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఇంకా 1 ఇయర్ వరకు ఈ శని ప్రభావం కొంత ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి శనిని ఆరాధించుకోవటం, శని నవగ్రహాల్లో ఉన్నటువంటి శనికి పూజ చేసుకోవటం మంచిది. మరొక కాల్ ఉన్నారండి, నెల్లూరు నుంచి సువర్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి సువర్ణ గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి చెప్పండి. మే 20, 1993. టైం చెప్పండి. టైం 7:30. ఎప్పుడండి? ఉదయమా సాయంత్రం? నైట్ సాయంత్రం. ఎక్కడ పుట్టారు? పార్లపల్లి అనేసి నెల్లూరులోనే పార్లపల్లి పక్కన విలేజ్ అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. చెప్పండి గురువు గారు. ఏం తెలుసుకోవాలి నాన్న? వివాహం గురించా? వివాహం గురించి, తర్వాత చదువు కూడా ఆగిపోయింది. ఇక్కడ మీ లగ్నం వృశ్చిక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 4వ పాదం అమ్మ. ఇక్కడ విద్యాస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా శాసమహాపురుష యోగం నీకు కలిగి ఉన్నప్పటికీ కూడా జాతకంలో ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది. విద్యని నువ్వు తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చును, లేదా ఈ శాసమహాపురుష యోగం నీకు ఇంకో విధంగా అంటే గృహవాహన యోగాన్ని కలిగించేదానికి అవకాశం ఉంటుంది విద్య మధ్యలో ఆగిపోతే. పంచమంలో శుక్రుడు ఉచ్చులో, 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ రవి బుధకేతువులు, 9వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, ఏకాదశంలో గురువు ఉన్నటువంటి జాతకం. అయితే జన్మజాతకంలో నీకు వివాహమై ఒక స్త్రీ సంతానం కలిగిన తర్వాత నుంచి నీ జన్మజాతకంలో యోగం అందుకుంటుంది. కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపికగా ఉండటం మంచిది. ఇంకా వివాహ సంబంధానికి సమయం ఉన్నదమ్మా. వచ్చే సెప్టెంబర్ తర్వాత నుంచి నీకు యోగం ఉన్నది, అంతవరకు కొద్దిగా వెయిట్ చేయటం మంచిది. మరొక కాల్ ఉన్నారండి, మాధవి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి అండి. 23/9. చెప్పండి. 1968. 23/9/68. అవునండి. టైం చెప్పండి. 11 గంటలు చెప్పండి. ఎప్పుడండి? ఉదయమా? అవునండి. ఎక్కడ పుట్టారండి? పుట్టిన ప్లేస్ చెప్పండి. చూడండి తెనాలి దగ్గర. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా వారి గురించి అడుగుదామని, వ్యాపారం అది ఎలా ఉంది? ఇక్కడ వీరి లగ్నం వచ్చేసమ్మా బాగా అన్సీజన్ గా ఉంటుంది. వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, హస్త నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో పంచమరాహు, 6వ ఇంట్లో శని వక్రించి, దశమ గురు కుజులు, ఏకాదశ రవి కేతు చంద్రులు, 12వ ఇంట్లో శుక్రబుధులు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో ప్రస్తుతం శని మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ కన్యా రాశి మీ వారిది హస్త నక్షత్రం. జన్మజాతక రీత్యా వృత్తి స్థానంలో గురు కుజులు ఉన్నారు. శని మహాదశ జరుగుతుంది. శని 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొంచెం ఈ శనిని ఆరాధన చేసుకోవటం, నీచంలో ఉన్నటువంటి శని వలన కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఎంత 4వ స్థానానికి అధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు ఆయన. దశమాధిపతి ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారం ఉంటుంది, కానీ దానివలన సుఖం అనేది లేకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనిని ఆరాధించుకోవటం ఈయనకి మంచిది. మరొక కాల్ ఉన్నారండి, పార్వతి గారు సికింద్రాబాద్ నుంచి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం 26/3/1972. 26/3/1972.
4/5 ఈవినింగ్. ప్లేస్ ఆఫ్ బర్త్ తిరుపతి. మాట్లాడండి గురువుగారితో, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు. చెప్పండి అమ్మా. సార్ నాకు జాబ్ మంచిగా, బిజినెస్ మంచిగా, తర్వాత ఏంటంటే నాకు ఆస్తి రావాలి ఎప్పుడు వస్తుంది సార్, ఓన్ హౌస్ ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ మీది లగ్నం సింహ లగ్నం, సింహరాశి, నక్షత్రం మకా నక్షత్రం 2వ పాదం అమ్మ. ఇక్కడ గృహ సంబంధం అంటే మాతృస్థానంలో శని కూర్చొని ఉన్నాడు. వచ్చే అక్టోబర్ వరకు దాని ప్రభావం ఉంటుంది. ఒకవేళ జనవరిలో శని వెళ్ళి మళ్ళా రిటాగ్రేషన్లో వెనక్కి వచ్చినా కూడా దాని ప్రభావం ఉంటుందన్నమాట. పంచమ గురువు, 6వ ఇంట్లో రాహు, అష్టమ రవి బుధులు, 9వ ఇంట్లో శుక్రుడు, దశమ శని కుజులు, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడే ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది. కుజుడు శని కలిసి ఇక్కడ 10వ ఇంట్లో ఉన్నటువంటి ఇది. దానివలన వ్యాపారం కన్నా కూడా మీరు ఉద్యోగం అన్నది కొంత అనుకూలంగా ఉంటుంది. పరివర్తన యోగం కూడా శుక్రుడికి కుజుడికి. అయితే శని ఉన్నాడు కాబట్టి, శని శ్రమకారకుడు కాబట్టి శ్రమించటం వల్లనే ఎక్కువగా ఉంటుంది. శని ఒకరి కింద పని చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కుజమహాదశ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగ సంబంధంగానే మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉన్నది. లేదా వ్యాపారం అయినా కూడా ఇంకొకరితో కలిసి పెట్టుకునేదానికి కదా, మీ తిప్పలు మీరు పడి నానా ఇబ్బందులు పడితే కానీ అది పైకి వచ్చేదానికి అవకాశం లేదు. ఇక్కడ ఉద్యోగమే కొంతవరకు ఇప్పుడున్నటువంటి దశాంతర దశల రీత్యా ఉద్యోగమే కొంత అనుకూలత కలిగేదానికి అవకాశం ఉంటుంది. అందులో అర్ధాష్టమ శని వలన గృహయోగం అన్నది ఇప్పుడు కొద్దిగా కష్టమే వచ్చే అక్టోబర్ వరకు. ఆ తరువాతే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, ప్రకాష్ గారు విజయవాడ నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/96. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. ఉద్యోగ సంబంధంగా ఇక్కడ దశమాధిపతి లాభంలోనే ఉన్నాడు. నీకు ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కొంచెం ఫిబ్రవరి వరకు వెయిట్ చేయి, ప్రయత్నం చేయి, తప్పలేదు. అలాగే జాతక వివరాలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి సమస్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సమస్య అనేది లేకుండా ఎవరు ఉండరు. అందరూ ఆరోగ్యవంతులు కాదు. ఏదో ఒక రకంగా శరీరంలో ఏదో ఒక రుగ్మతతో బాధపడుతుంటారు. అలా అని చెప్పి అందరూ ముందుగా హాస్పిటల్కి వెళ్ళరు. అది చివరి వరకు ఇబ్బంది పెట్టి కొంచెం సివియర్గా ఉంటే తప్ప. ఇప్పుడు జ్వరం కూడా వస్తుంది, పర్వాలేదు అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. కానీ అది తీవ్రత కలిగినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్తాం. అట్లాగే జన్మజాతకాల్లో ఉన్నటువంటి దోషాలు తీవ్ర స్థాయికి వెళ్ళేంత వరకు మనం కూర్చొనే ఉంటాం. కాబట్టి ముందుగా ఏదైనా మీకు జాతక సంబంధంగా ఒక జాతకంలో ఈ దోషం ఉన్నది అని తెలిస్తే ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు తప్పకుండా దాని సంబంధంగా కొంత భగవంతుని ప్రార్థన చేసుకోవటం మంచిది. అంతే తప్ప తెలిసింది కదా అని చెప్పి అన్నిటికీ ఒకే మందు వేయలేం. కాబట్టి అలాగే జాతకంలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గం అనేది, కానీ భగవంతుడు ఒక్కడే మార్గం. కాబట్టి భగవంతుడిని ప్రార్థన చేయటం ఒకటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి అనవసరంగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, జ్యోతిష శాస్త్రం అనేటువంటిది మానవ మనుగడ కోసం భగవంతుడు మన యొక్క మహర్షుల రూపంలో దీన్ని మనకు ప్రసాదించడం జరిగింది. ఎందుకంటే ఇది అందరి యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే. అయితే చాలామంది అడగచ్చు, గురుగారు మీరు ఎప్పుడు అందుబాటులో ఉండొచ్చు కదా, ఎప్పుడు అందుబాటులో ఉంటే నాకెవరు అన్నం పెడతారు? ఒకప్పుడు కాలంలో ఒక రాజుగారు ఉండి ఆయనకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండేవాడైనా ఆ రాజుగారు ఆయనకు కావాల్సినటువంటి అన్నిటినీ కూడా చేసేవాళ్ళు. ఈ రోజున రాజులు లేరు, ఎవరూ లేరు. ఒకవేళ ప్రభుత్వాలు ఉన్నా కూడా, ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా అవి ఎవరికి కూడా అందేటువంటి పరిస్థితి లేవు. కాబట్టి కొంతమందికి అందుతాయి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండటం అన్నది కొద్దిగా కష్టం. కాబట్టి ఈ మీడియా ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జ్యోతిష్యానికి సంబంధించినంత వరకు మీకు సమస్య ఏదైనా ఉన్నా దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చెప్పినప్పుడు తప్పకుండా చేయాలి. అంతే తప్ప శాస్త్రంలో ఉంది కాబట్టి నేను కూర్చుంటాను, రాజయోగం ఉన్నది అంటే ఎవడో కారు ఉంటుంది, మనం ఎక్కి తిరుగుతాం. మన కారు యోగం ఉందని కాదని అర్థం. కాబట్టి ఆ రాజయోగం ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంతే తప్ప నేను కూర్చుంటాను నా దగ్గరికి వస్తుందంటే మాత్రం కుదరదు. కష్టే ఫలి అన్నారు. తప్పకుండా కష్టం చేయాలి, ఆ ఫలితాన్ని సంపాదించుకోవాలి. అంతే తప్ప
జ్యోతిష శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకం ఉండొచ్చు, కానీ మూర్ఖంగా మాత్రం ఉండకూడదు. దయచేసి చెప్పిన రెమెడీని మాత్రం తప్పక ఫాలో అయితే కొంతవరకు మేలు జరిగేదానికి అవకాశం. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.